కేసు పెట్టడం కాదమ్మా, కేసు పెట్టడం కాదు, తీసుకొని వెళ్ళి ఉరి తీయాలి. చూడమ్మా, ఇప్పుడు ఆ వీడియోలో అక్కడ తప్పు ఎవరిది కనిపిస్తుందో తెలుసా? ఆ అమ్మాయిది ఉంది అక్కడ. కానీ ఆ మనిషి బస్సులో ఇప్పుడు సిటీ అంటే అది ఆ బస్సు కూడా సిటీలో తిరిగే బస్సు, మన హైదరాబాద్ లో సిటీ బస్సులు ఎలాగో అలాంటి బస్సు అది. అందరు ఎక్కుతుంటారు దిగుతుంటారు, కామన్ అది, అంతే కదా. అయితే ఏంటంటే ఆయన వెనకాల ఆయన ఇటు తిరిగి ఉన్నాడు, ఆమె వెనకాల ఉంది. కానీ ఆమె వీడియో తెలియకుండానే తీసింది. తెలియకుండా తీసి అది ఎంత చనిపోయాడంటే ఎంత దారుణం అది. అక్కడ ఆమెకి ఏం ఒరిగింది? ఏమైనా లాభం వచ్చిందా? ఒక నిండు ప్రాణం పోయింది కదా, ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డారు కదా. ఆయన చూస్తే అంత నార్మల్ టీనేజ్ అబ్బాయి కూడా కాదు, ఏజుడే. నవ్వుతుంది, అవును నవ్వుతుంది. నాకు మొన్నటికి మొన్న కొన్ని వీడియోస్లో అబ్బాయిల గురించి నేను చాలా మంచిగా చెప్తున్నాను, అమ్మాయిల గురించే చెప్తున్నాను నేను చెడుగా. ఇలాంటి దరిద్రపు ఉండలు ఉంటే, ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళుంటే ఎన్ని ఫ్యామిలీలు రోడ్డు మీద పడాలి? ఉండరు. 50% మంచోళ్ళు, 50% ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఏమి లేదు అసలు. ఆయన టచ్ చేసింది లేదు, ఏం లేదు. వీడియో తీసి నన్ను తాకాడు, ఎక్కడెక్కడ ముట్టుకున్నాడని చెప్పేసి అది వైరల్ చేసినందువల్ల అవమానం భరించలేక ఊరేసుకొని చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఉన్నారు, భార్య, కొడుకులు, పిల్లలందరూ రోడ్డు మీద పడ్డారంటే ఇప్పుడు ఇలాంటి దాన్ని ఏం చేయాలి? కేసు పెట్టడం కాదమ్మా, కేసు పెట్టడం కాదు, తీసుకొని వెళ్ళి ఉరి తీయాలి. ఏం కేసు పెడతారు? కేసు పెడితే తీసుకోపోతారు, ఉమెన్ పోలీస్ స్టేషన్లో వేస్తారు. ఎన్ని రోజులు? రిమాండ్కి పంపిస్తారు, 14 రోజులు, బెయిల్ మీద వస్తుంది. ఇంకొక అతనికి వీడియో తీసి ఆయనకు కూడా చావుకి కారణం కాకుండా ఉంటుందని గ్యారంటీ ఏముంది? నువ్వు చూస్తావా, నేను చూస్తానా?